ఏఎంఎన్ఎస్ మన ఆర్సిలార్మిట్టల్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం పెట్టాం. ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చినప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ నోడ్ అది కూడా మనం విశాఖపట్నంలో తీసుకొని వచ్చాం. అనకాపల్లిలో ఎన్టీపీసీ తాలూకా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ మనం తీసుకొని వచ్చాం. అలాగే గూగుల్ తాలూకా సంస్థ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకొని వచ్చాం. మరీ ముఖ్యంగా మన టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఐటీ కంపెనీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ అంతా కూడా కేటాయించి ఆ కార్యక్రమాలు కూడా ముందుకు చేస్తున్నాం. మూలపేటలో మా పోర్టు ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు ఉందో అది కూడా శరవేగంగా మనం పూర్తి చేస్తున్నాం. రైల్వే జోన్ ఎప్పటి నుంచో కల అది పూర్తి అవుతుందని చాలా మందికి మేము కష్టపడుతున్నాం చేస్తున్నామని అంటే నమ్మే పరిస్థితి లేనటువంటి అలాంటిది రైల్వే జోన్ కూడా మన కళ్ళ ముందే మనం జూన్ 1వ తేదీన అది కూడా స్టార్ట్ చేసాం. ఈ అన్ని ప్రాజెక్ట్స్ కొన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ ద్వారా కూడా కొన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కొన్ని పూర్తయినటువంటివి ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినా ఒక యాక్టివిటీ ఇన్ని కోట్లు పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నప్పుడు దాని తాలూకు అడ్వాంటేజ్ స్థానికులకి రకరకాలుగా అది వస్తుంది. అలాగే రైల్వే జోన్ వచ్చిన తర్వాత దాని ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. చాలా మంది మిగిలిన జోన్స్ నుంచి కూడా మన జోన్కి ఎక్స్ట్రా పోస్ట్ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ తాలూకు దీంట్లో ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎన్ని జాబ్స్ మీరు చెప్పాలి ఒకసారి. ఇప్పుడు 500 ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అక్కడ ట్రాఫిక్ ఎంత మూవ్ అవుతుంది, అక్కడ ఫ్లైట్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ మూమెంట్స్ భవిష్యత్తులో ఎంత పెరగబోతుంది, వీటన్నిటినీ కూడా చూసుకొని ఒక క్యాల్కులేషన్ ద్వారా ఒక ఫార్ములా అంటే విశాఖపట్నంకి లేకపోతే జోధ్పూర్కి ఢిల్లీకి అన్నిటికీ కూడా ఒకే ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం క్యాల్కులేట్ చేసి ఒక ఫైనల్ యూడిఎఫ్ ఛార్జెస్ అనేది ల్యాండింగ్ ఛార్జెస్ అనేవి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఏరా రెగ్యులేట్ చేస్తుంది. ఆ 5 years పీరియడ్ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి 27లో స్టార్ట్ అవుతుంది. 27లో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఎందుకంటే ఎర్లీగానే కన్స్ట్రక్ట్ చేసాం, ఎర్లీగా ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నాం. సో ఈ 9 month పీరియడ్ ఏదైతే ఉందో ఈ 9 monthsకి యాడ్ హాక్గా కొన్ని ఛార్జెస్ తయారు చేయాలని వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా టెంటేటివ్గా కొన్ని ఛార్జెస్ అనేవి పెట్టారు, ఇంకా అది ఫైనల్ అవ్వలేదు, ఫైనల్ ఆర్డర్ రాలేదు. దాన్ని రీవర్క్ చేసుకొని దాని మీద చేస్తున్నారు. కానీ ఏది చేసినా సరే ఇది ఎవరో ఒకరిద్దరు కూర్చొని డిసైడ్ చేసేవి కాదు. పక్కా ఫార్ములా ప్రకారం ఇక్కడ గ్రౌండ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగింది, పొటెన్షియల్ ఎంత ఉంది, వాటన్నిటిని కూడా చూసుకొని చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. ఏ ప్రైస్ ఎంత వచ్చింది అనేది నా తరఫున నేను చూసేది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు. అంటే ఒక పక్కన ఆపరేటర్కి, ఒక పక్కన ఎయిర్లైన్స్కి, మరొక పక్కన ప్యాసింజర్కి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే ఈ ఛార్జెస్ ఉండాలనే ప్రయత్నం ఒక మినిస్టర్గా నేను చేస్తాను. కూడా ఈ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ వచ్చినప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక నోడల్గా పెట్టి అందరికీ కూడా పిలిపించి అందరితో కూడా చర్చించి ఎవరి డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఎవరికి ఏం న్యాయం చేయాలనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి ఫస్ట్ నుంచి కూడా చాలా పద్ధతిగా చేయాలనే ఆలోచనతో చేసాం. అయితే కోర్ట్ కేసు కోసం జడ్జిని కూడా అపాయింట్ చేసి మనం ప్రత్యేకంగా వాళ్ళకి లీగల్ సపోర్ట్ కూడా చేసి అన్నీ కూడా క్లియర్ చేయాలి. అంటే ఇద్దరు ఓకే అయినా కోర్టులో కేసెస్ ఉంటే అక్కడి నుంచి కూడా మనకి రిలీఫ్ ఉండాలి. కాబట్టి అందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగానే అందరి తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ న్యాయం జరిగేంత వరకు ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. స్టార్ట్ అవడం వల్ల వాళ్ళు పక్కన పెడతామని లేదు, మళ్ళీ చెప్తున్నాను ఆ ప్రాసెస్ కంటిన్యూగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా కంటిన్యూ చేసి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే భూమి ఇచ్చారని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారు. ఆలోచన కానీ పిఎం గారు ఆయన డేట్ ఇవ్వాలి, మనం ఆయనకి డేట్ చెప్పాలి. అందుకనే మన వరకు ఏంటంటే వాళ్ళు తిరిగి రెడీగా ఉన్నారా అని చెప్తే రెడీగా ఉన్నామని చెప్పడానికి నేను ఇప్పుడే 20,000 మెట్రిక్ టన్ టర్మినల్ మనం నిర్మిస్తున్నాం. 20,000 మెట్రిక్ టన్స్ లో కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఫార్మా ఇండస్ట్రీ. ఇక్కడ చాలా ఉంది. ఆ ఫార్మా ఇండస్ట్రీకి కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ కార్గో క్రియేట్ చేసే ఆ ఆపర్చునిటీ ఉంది. దాంతోపాటు ఇక్కడ మ్యాంగో కానీ లేకపోతే ఇక్కడ హార్టికల్చర్ ప్రోడక్ట్స్ దాన్ని కూడా మన ఎఫ్పిఓస్ కానీ లోకల్ ఫార్మర్ ఆర్గనైజేషన్స్తో కొంచెం మాట్లాడి ఆ గ్రేడ్ ఏదైతే మనం ఇక్కడ తయారు చేస్తున్నామో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ స్టాండర్డ్స్ అవన్నీ ఉండాలి.
వాళ్ళకి కొంచెం మనం అవేర్నెస్ అవన్నీ క్రియేట్ చేయాలి. దానికి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొంతవరకు ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేసి ఇచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ చేయాలని కార్గోకి సంబంధించి ఒక ప్లానింగ్ దాని మీద కూడా వెళ్తున్నాం. అలాగే ఆక్వా కల్చర్ కూడా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్. ఈ ఆక్వా కల్చర్ ఈ రోజు సరైన కార్గో టెర్మినల్ కెపాసిటీ ఇక్కడ లేకపోవడం వల్ల కొంతవరకు హైదరాబాద్ మూవ్ అవడం కానీ, కొంతవరకు చెన్నై కూడా తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి పంపిస్తున్నారు. సో వాటన్నిటిని కూడా ఇక్కడ లోకల్ గా క్యాటర్ చేసుకోవడానికి మన కార్గో టెర్మినల్ ద్వారా అవకాశం. ప్రాజెక్ట్ కూడా టాప్ ప్రయారిటీగా ఇది ఆ జూలై 10th విజిట్ ఏదైతే సీఎం గారు వచ్చారో ఆ రోజే మనం డిస్కస్ చేసాం. అప్పటి నుంచి కూడా సీఎం గారు దీన్ని చాలా పాజిటివ్గా ఉండి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్కి ప్యారలల్ గానే టీఆర్టీఎస్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని ఆయన సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ దీనికి అందించడం కూడా జరిగింది. గ్రాస్ రూట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా కొంచెం పీడిఎఫ్ తాలూకు ఫండ్ కూడా అవసరం అని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడితే దాన్ని హైలైట్ చేశారు. సో ఏదైతే వర్క్ జరగడానికి మనకు ఫండ్స్ ఉన్నా సరే పీడిఎఫ్ అక్కడ కొంతమంది లోకల్గా ఉండే వ్యక్తులకి కూడా కొంత అమౌంట్ వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సపోర్ట్ చేయాలనంటే ఆ అమౌంట్ కూడా దానికి కేటాయించాలి. దాన్ని కూడా స్పీడప్ చేసి టీఆర్టీఎస్ను కూడా టాప్ ప్రయారిటీగానే తీసుకుంటున్నాం. దాంతోపాటు నేను గతంలో మాన్సూన్లో ఒకసారి రివ్యూ చేసినప్పుడు వాటర్ డ్రైన్ తాలూకు సమస్య కూడా ఇక్కడ ఉంది. ఆ రోజు మనం అబ్జర్వ్ చేసింది ఇక్కడ మిడిల్లో ఎయిర్పోర్ట్ మనం పెట్టడం వల్ల కొంత లో లయింగ్ ఏరియాస్ ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఇక్కడ నుంచి వాటర్ డ్రైన్ వెళ్ళి ఆ విలేజెస్ అన్ని కూడా ముంచేస్తున్నాయి. ఆ రోడ్స్ మీద నుంచే వాటర్ వెళ్తుందని కూడా సమస్య ఉంటే దాన్ని కూడా ఇమీడియట్ గా టేకప్ చేసి 27 crores దానికి కేటాయించి ఆల్మోస్ట్ 75% ఆ డ్రైన్ తాలూకు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా అంటే విత్ ఇన్ 1 year అది ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ ఫిల్ చేసాం. టీఆర్టీఎస్ కూడా అదే మోడ్ లో టేకప్ చేసి ఇమీడియట్ గా ఇక్కడ త్రాగునీటి సమస్య కూడా లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. లాస్ట్ మంత్ జూన్ లో నోయిడాలో మనం ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా విమానం ఎక్కించారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉందా? అలా ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా చేద్దాం.